వచ్చిన 18 నెలల్లోనే ఇంత వ్యతిరేకాన్ని ఎదుర్కొంటుందని నేనైతే అనుకోలేదు. ఏ ప్రభుత్వం నేను పుట్టినప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఇంత తక్కువ టైంలోనే ఇలాగా వ్యతిరేకత అనేది నేను ఇప్పటివరకు చూడలేదు. మరి టైం కోసం ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగనన్నని గెలిపించుకుంటారు అని జేఎన్ఎన్ ఓన్లీ ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈరోజు ఇక్కడ స్పందన ఎలా ఉందంటే, గత ప్రభుత్వం అంటే ఎక్స్ ముఖ్యమంత్రి శ్రీ గవర్నీలైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలన్నీ 100% చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక చెప్పిన సూపర్ 6 ఇప్పుడు చేయలేదు. 48 వరకు హామీలు ఇచ్చారు. అందులో సూపర్ 6 ప్రధానమైనవి, అవి చేయలేదు. ఇప్పుడు వాలంటీర్లకి 10,000 శాలరీ ఇచ్చి మీకు మీ జాబులు తీయం, మీకు 15,000 జాబులు శాలరీ ఇస్తామంటే వాళ్ళు కూడా మోసం చేశారు. వాళ్ళు కూడా ఇదే కాకుండా ఇప్పుడున్న 17 కాలేజీల్లో 10 కాలేజీలు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు ఒక్కొక్క కాలేజీకి కేటాయిస్తే అంత మేము చేయలేము, అంత ప్రొఫెసర్స్ అంత స్ట్రెచ్చర్ మాకు లేదని చెప్పి ఆ రోజు 50కి దించారు. ఇప్పుడు అది 10 కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి మాకు దగ్గరైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న కాలేజీని అది కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. పిల్లలు ఎంతో బాధపడి, ఒక ఆడపిల్ల చదువుకోవాలంటే సగటుగా ఒక సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు కూడా అవుతుంది. ప్రైవేట్గా ఫ్రీ సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ముందు చూపు ఆలోచనతో ఫ్రీ సీట్ ఇచ్చి మన విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మన ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవ్వాలనే ఆలోచనని ఆయన్ని కొంగలో తొక్కారు. ఇదేని ఇప్పటికైనా తెలుసుకొని ఆ ప్రైవేటీకరణ ఆపాలని కోరుకుంటూ ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చాలని, పేద ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో అన్నీ కూడా మీరు దాని మీద దృష్టి పెట్టాలి. అరెస్టులు ఇవి చేయడం కాదు, ముందు మీరు చేయవలసిన కార్యక్రమం మీరు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.